హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హోపోనోపోనో హీలింగ్ లైట్. మీరు రిలేషన్షిప్లో పెయిన్, సాడ్నెస్ నుండి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారా? బయటికి రాలేకపోతున్నారా? ఈ 4 వర్డ్స్ మీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తాయి. మీ రిలేషన్షిప్లో సాడ్నెస్, హర్ట్, ఎమోషనల్గా పెయిన్ ఫీల్ అవుతూ ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఈ వీడియోలో హోపోనోపోనో హీలింగ్ టెక్నిక్ యూజ్ చేసి మీరు ఎలా మీ ఇన్నర్ పెయిన్ని రిలీజ్ చేయాలో సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దాన్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీ ఎమోషనల్ పెయిన్ని రిలీజ్ చేసుకోండి. అండ్ హోపోనోపోనో గురించి ఎవరికైతే తెలియదో, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. ఆ వీడియోస్ని మీరు చూసి హోపోనోపోనో గురించి తెలుసుకోండి. బ్రీఫ్గా హోపోనోపోనో అంటే ఇది ఒక హవాయియన్ హీలింగ్ టెక్నిక్. మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని ఇది క్లీన్ చేస్తుంది. ఓకే, ఈ సింపుల్ 4 వర్డ్స్ని మీ రిలేషన్షిప్లో పీస్, క్లారిటీ అండ్ లవ్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడానికి యూజ్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు ఈ వీడియోలో ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ని యూజ్ చేసి మీ పెయిన్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి అండ్ సాడ్నెస్, ఎమోషనల్ హర్ట్ని ఎలా హీల్ చేయాలి, హోపోనోపోనోని ఎలా డైలీ లైఫ్లో అప్లై చేసుకోవాలో తెలుసుకుంటారు. ఓకేనా? లెట్స్ స్టార్ట్. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I'm sorry, my dear self. Please forgive me. Thank you. I love you. I love you, my dear self. మీ నేమ్తో చెప్పండి మళ్ళీ ఒకసారి. I love you. I love you, శ్రావణి. ఇలా. I'm sorry. ఏదైతే ఎమోషన్ని నేను క్రియేట్ చేశానో, బాధ అనే ఎమోషన్ని నేను క్రియేట్ చేశానో దానికి పూర్తి బాధ్యత నాదే. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. వేరే వాళ్ళు రీజన్ అనుకొని నేను వాళ్ళని బ్లేమ్ చేస్తూ నన్ను నేను మరింతగా బాధ పెట్టుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ, మై డియర్ సెల్ఫ్. ఆ ఎనర్జీని, ఆ బాధని నేనే క్రియేట్ చేశాను. ఐఎమ్ సారీ, నన్ను నేను హర్ట్ చేసుకున్న దానికి. ఎవరో రీజన్ అని వాళ్ళని చూపెట్టి ఆ బాధని నేను మళ్ళీ పెంచాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. కంపారిజన్స్ వల్ల కానీ, అర్థం చేసుకోవట్లేదు అనుకొని ఏదో ఒక రీజన్ చెప్పి నన్ను నేను బాధ పెట్టుకునే ప్యాటర్న్లో నేను ఉన్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఇన్ని డేస్ నన్ను నేను చూసుకోలేకపోయిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, మై డియర్ సెల్ఫ్. వేరే వాళ్ళ మాటలని నిజమే అని నమ్మి నన్ను హర్ట్ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ.
నా పైన నేను ట్రస్ట్ చేయకుండా అందరికీ పవర్ ఇచ్చిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్. నా భయాలకి పవర్ ఇచ్చి నన్ను నేను హర్ట్ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. వాళ్ళు ఫీల్ అవుతారేమో, వీళ్ళు ఫీల్ అవుతారేమో అని వాళ్ళ కోసం అని నేను పనులు చేసి నన్ను నేను హర్ట్ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ నిమిషం నుంచి నా పవర్ని నేను తీసుకుంటున్నాను. ఐ హ్యావ్ ది పవర్ టు క్రియేట్ వాట్ ఎవర్ ఐ వాంట్. ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నానో అది క్రియేట్ చేసే పవర్ నాకుంది. కాబట్టి బాధని క్రియేట్ చేసిన దాన్ని సంతోషాన్ని కూడా క్రియేట్ చేసుకోగలను. ఐ హ్యావ్ ది పవర్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. నేను సంతోషాన్ని క్రియేట్ చేసుకోగలను అని నమ్మలేకపోయిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ సెల్ఫ్. నేను నా చాయిస్ని నన్ను నేను రెస్పెక్ట్ చేసుకోలేకపోయిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను సంతోషాన్ని క్రియేట్ చేస్తాను అని ట్రస్ట్ చేయలేకపోయిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. నా లైఫ్లో నేను ఏదైనా క్రియేట్ చేసుకుంటాను అని నమ్మలేకపోయిన దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను నా స్ట్రెంగ్స్ని ఇగ్నోర్ చేసి ఓన్లీ బాధనే చూసుకున్న దానికి ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బాధ. ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసిన దానికి నా లోపల థ్యాంక్ యూ. నిన్ను క్రియేట్ చేసిన దానికి రియల్గా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. బికాస్ నీ వల్లనే నాకు క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నేనిప్పుడు నా ప్యాటర్న్ని గుర్తుపట్టగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బాధ. నేను చేంజ్ కాగలను అని నమ్మకాన్ని నాకు క్రియేట్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్. నేను మళ్ళీ క్రియేట్ చేసుకోగలను, సంతోషాన్ని క్రియేట్ చేసుకోగలను అని నా పైన నాకు ట్రస్ట్ కలిగించిన దానికి థ్యాంక్ యూ మై డియర్ సాడ్ ఎమోషన్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ హ్యావ్ ది పవర్. ఐ లవ్ యూ. మీ నేమ్తో చెప్పండి. ఐ లవ్ యూ మై డియర్. I have the power to create happiness. For that one, I love you. I have the power to create sadness. For that one, I love you. ఈ సాడ్నెస్తో పాటు నన్ను నేను లవ్ చేసుకోగలను. ఈ సాడ్నెస్తో పాటు నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోగలను. థ్యాంక్ యూ. ఈ సాడ్నెస్తో పాటు నన్ను నేను ట్రస్ట్ చేసుకోగలను. సాడ్నెస్ క్రియేట్ చేసిన దాన్ని హ్యాపీనెస్ కూడా క్రియేట్ చేయగలను అని ట్రస్ట్ పెంచిన దానికి థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై డియర్ సెల్ఫ్. యూ డిజర్వ్ ఆల్ ది థింగ్స్, ఆల్ ది ఎనర్జీ. You deserve happiness.
హ్యాపీనెస్ ఉందని చూపెట్టిన దానికి థ్యాంక్ యూ సాడ్నెస్. ఐ లవ్ యూ. ఐఎమ్ టేకింగ్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ ఐ క్రియేటెడ్. ఏదైతే సాడ్నెస్ని, హ్యాపీనెస్ని క్రియేట్ చేసే పవర్ ఉందో దానికి పూర్తి బాధ్యత నాదే. కాబట్టి నౌ ఐ చూస్ కాన్షియస్లీ టు క్రియేట్ హ్యాపీనెస్. ఇప్పుడు నేను కాన్షియస్గా హ్యాపీనెస్ని క్రియేట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఐ ఈజీలీ లెట్ గో సాడ్నెస్. హ్యాపీనెస్ రావాలి అంటే నేను సాడ్నెస్ని లెట్ గో చేయాలి. కాబట్టి అందరూ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఆర్ యూ రెడీ టు లెట్ గో ఆఫ్ దిస్ సాడ్నెస్? ఎస్, ఐఎమ్ రెడీ టు లెట్ గో దిస్ సాడ్నెస్. ఈ సాడ్నెస్ని నేను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ 100% షూర్ టు లెట్ గో దిస్ సాడ్నెస్. గట్టిగా చెప్పండి. ఐఎమ్ 100% షూర్ టు లెట్ గో దిస్ సాడ్నెస్. టేక్ a deep breath. Slowly breathe out. మీ తలపై భాగంలో ఒక వైట్ లైట్ బాల్ని విజువలైజ్ చేస్తూ అది మీరు ఏదైతే ఎమోషన్ ఫీల్ అయ్యారో ఆ ఎమోషన్ని తలపై భాగం నుంచి కాలి వేళ్ళ వరకు ఎక్కడ స్టోర్ చేసుకున్నా దాన్ని ఆ పార్ట్ నుంచి రిలీజ్ చేస్తున్నట్టు చూడండి. ఆ వైట్ లైట్ ఎవ్రీ సెల్కి వైట్ లైట్ స్ప్రెడ్ అవుతుంది. మీరు ఆ సాడ్నెస్ని లెట్ గో చేసి హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తున్నారు. ఎవ్రీ బ్రీత్తో ఆ వైట్ లైట్ ఎనర్జీ మరింత 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 మీ బాడీలో స్ప్రెడ్ అవుతుంది. అండ్ యు ఆర్ క్రియేటింగ్ దట్ హ్యాపీనెస్. ఐ లవ్ యూ. I love you, my dear self. I love you, my dear self. Let go all the sorrow. Let go all the emotion. Take a deep breath. మీరు బ్రీత్ అవుట్ చేస్తూ ఆ ఎమోషన్ బయటికి వెళ్తున్నట్టు చూడండి. వైట్ లైట్ ఎనర్జీ ఆ ఎమోషన్ని బయటికి తీసివేస్తున్నట్టు చూడండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. I release, I release, I release. Let go all the emotion. I love you, my dear self, for creating and letting go this emotion. క్రియేట్ చేసిన దానికి అండ్ వండర్ఫుల్గా లెట్ గో చేసిన దానికి ఐ లవ్ యూ, మై డియర్ సెల్ఫ్. ఐఎమ్ హీల్డ్, ఐఎమ్ హీల్డ్, ఐఎమ్ హీల్డ్. నౌ చెక్ ద ఇంటెన్సిటీ. ఎంత ఉంది ఇప్పుడు? ఆ రేటింగ్లో ఎంత రేటింగ్ ఫీల్ అవుతున్నారు? మీ అరచేతులు రబ్ చేసుకొని మీ కంటి పైన పెట్టుకొని మీరు ఓకే అనుకున్నప్పుడు మీ కళ్ళు ఓపెన్ చేయండి. Thank you for watching this video and practicing with me. And మీరు ఏదైతే ఇప్పుడు
హోపోనోపోనోలో క్లెన్స్ చేసుకున్నారో దాని రేటింగ్ స్టార్టింగ్ ఎంత ఉంది, లాస్ట్లో ఎంత ఫీల్ అయ్యారో అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.